యంగ్ టైగర్ ఎన్టీఆర్ న్యూ లుక్ ఇప్పుడు పాన్ ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది. రోజు రోజుకు సన్నబడిపోతున్నాడు. చూసినప్పుడల్లా ఒక కేజీ తగ్గినట్లు కనిపిస్తున్నాడు. హెల్త్ ఇష్యూస్ అని కొందరు, కాదు సన్నబడేందుకు ఇంజెక్షన్ తీసుకుంటున్నాడని మరికొందరు ఇలా టైగర్ నయా లుక్ పై కామెంట్లు చేస్తున్నారు. అయితే అసలు నిజం మాత్రం ఎవరు చెప్పడం లేదు. గత వారం 10 రోజులుగా ఎన్టీఆర్ బయట కనిపిస్తోన్న విధానం అభిమానులను కలవరపెడుతోంది. దాంతో రకరకాల రూమర్స్ బయటకొస్తున్నాయి. టైగర్ కు సడన్ గా హెల్త్ ఇష్యూ వచ్చిందని కొందరు, కాదు తక్కువ సమయంలో వెయిట్ తగ్గేందుకు ఏదో ఇంజెక్షన్ తీసుకున్నారని మరికొందరు చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ పెడుతున్నారు. గతంలో చాలాసార్లు సినిమా కోసం ఎన్టీఆర్ భారీగా వెయిట్ తగ్గారు. ఒకసారి కంత్రి మూవీ కోసం, మరోసారి యమదొంగ కోసం, మరోసారి అరవింద సమేత కోసం టైగర్ వెయిట్ లాస్ అయ్యాడు. అయితే ప్రతిసారి స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. ఈసారి మాత్రం ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్న మాట. ఏప్రిల్ 22న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా సెట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ మూవీ కోసమే భారీగా వెయిట్ తగ్గాడు ఎన్టీఆర్. కొత్త చిత్రం కోసం లుక్ మారితే టైగర్ ఇన్ని రూమర్స్ ఫేస్ చేయాల్సి వస్తోంది. ఇదే సమయంలో టైగర్ పై ప్రశంసలు కురిపిస్తున్నాడు రాజమౌళి. RRR డాక్యుమెంటరీని జపాన్లో విడుదల చేస్తున్నారు. దాంతో అక్కడ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు జక్కన్న. కొమరం భీముడో పాటలో ఎన్టీఆర్ నటనపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇండస్ట్రీలో ఏదైనా సెలబ్రిటీ కపుల్ అనగానే స్పెషల్ క్రేజ్ కనిపిస్తుంది. కోలీవుడ్ లో సూర్య, జ్యోతిక, బాలీవుడ్ లో అభిషేక్, ఐశ్వర్య, మాలీవుడ్ లో ఫహద్ ఫాజిల్, నజరియా. అయితే ఇప్పుడు మాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ పై రూమర్స్ మొదలయ్యాయి. పుష్ప విలన్ నజరియా విడిపోబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. మాలీవుడ్ స్టార్ కపుల్ ఫహద్ ఫాజిల్, నజరియా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే వీరిద్దరు పాన్ ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ ఉన్న హీరో హీరోయిన్. ఇద్దరిది సేమ్ స్టేట్, సేమ్ ఇండస్ట్రీ. అందుకే 2013లో ఒక సినిమా సెట్ లో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాతి ఏడాదిలో పెళ్లిపీటలెక్కేశారు. పెళ్లి తర్వాత నజరియా సినిమాలు తగ్గించేసింది. ఫహద్ మాత్రం మాలీవుడ్ లో స్టార్ అయ్యాడు. పుష్ప 2 మూవీతో పాన్ ఇండియా వైడ్ గా మరింత పాపులారిటీ వచ్చింది. నజరియా కూడా రీసెంట్ గా సూక్ష్మదర్శినితో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఓటీటీలో కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే సూక్ష్మదర్శిని రిలీజ్ తర్వాత అంటే ఏడాది కాలంగా సైలెంట్ గా ఉంటోంది నజరియా. సోషల్ మీడియాలో కనిపించదు, బయటకు రాదు, సినిమాల్లో నటించదు. ఏం చేస్తోందని అందరూ డౌట్ పడుతూ ఉండగా పెద్ద లెటర్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం పెద్ద సమస్యల్లో ఉన్నానని, త్వరలోనే కోలుకుంటానని, అప్పుడు అందరినీ కలుస్తాను అంటూ రాసుకొచ్చింది. ఫహద్తో క్లాషెస్ వల్లే నజరియా పర్సనల్ గా బాగా డిస్టర్బ్ అయిందని, త్వరలోనే వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం మొదలైంది. అయితే వీరిద్దరి బ్రేకప్ లేదా విడాకులు తీసుకుపోతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, లెటర్ చివర్లో నజరియా నజీం ఫహద్ అని రాసుకొచ్చిందని, దీన్ని బట్టి వీరిద్దరూ ఇంకా కలిసే ఉన్నారని, కేవలం హెల్త్ ఇష్యూస్తో నజరియా బాధపడుతోందని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. తమిళ హీరోల వైపు చూస్తున్న తెలుగు దర్శకుల సంఖ్య పెరుగుతోంది. ఆల్రెడీ వెంకీ అట్లూరి దండయాత్ర మొదలు పెట్టాడు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి త్రివిక్రమ్ కూడా చేరిపోయాడు. అందుకోసం ఒక ట్రయల్ కూడా వేశాడట. కోలీవుడ్ లో లేటెస్ట్ స్టార్ తో స్టోరీ డిస్కస్ చేశాడట. కానీ ఎందుకో ప్రాజెక్ట్ కు బ్రేక్ పడింది. అందుకే వెంకీతో మూవీ లాక్ అయింది అనేది టాలీవుడ్ చెప్పే స్టోరీ. మాటల మాంత్రికుడేంటి, కోలీవుడ్ హీరోతో మూవీ ఏంటి అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆల్రెడీ అల్లు అర్జున్ తో మూవీ కమిట్ అయ్యాడు. పైగా 1000 కోట్లతో మైథాలజీ తెరకెక్కిస్తున్నాడని ప్రచారం సాగుతోంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ మైథాలజీ మూవీ ప్లాన్ చేస్తోన్న దర్శకుడిపై టాలీవుడ్ లో రోజుకో రూమర్ షికార్లు చేస్తోంది. మొన్నటికి మొన్న వెంకీతో మూవీ లాక్ అయిందని ప్రచారం సాగింది. ఇప్పుడేమో తమిళ హీరో శివకార్తికేయన్తో మూవీ చేయబోతున్నాడని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే శివకార్తికేయన్ అడిగిన భారీ రెమ్యునరేషన్ రీజన్తో ఈ ప్రాజెక్టు హోల్డ్లో పడిందట. ఆ తర్వాతే వెంకీతో త్రివిక్రమ్ మూవీ లైన్ క్లియర్ అయిందంట. అల్లు అర్జున్తో మూవీ ఆలస్యం అవుతుండడం, ఐకాన్ స్టార్ వెళ్లి తమిళ దర్శకుడు అట్లీతో మూవీ చేస్తుండడంతో త్రివిక్రమ్ కొత్త సినిమాపై రూమర్స్ మొదలయ్యాయి. మొన్న వెంకటేష్, ఇప్పుడు శివకార్తికేయన్, రేపు మరో హీరో. రూమర్స్ కు చెక్ పెట్టడానికి త్రివిక్రమ్ ఏం చేయబోతున్నాడు అనేది ఇప్పుడు క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. 1-2 హిట్స్ వచ్చినా పర్లేదు, 1-2 ఫ్లాప్స్ వస్తేనే హీరోయిన్స్ కు అసలు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఆఫర్స్ వస్తాయో రావో అని కంగారు మొదలవుతుంది. పైగా కృతి శెట్టి, పూజా హెగ్డే పీక్ స్టేజ్ చూసి ఫ్లాప్లతో డీలాపడి టాలీవుడ్ ను వదిలేశారు.
ఇక్కడ మీనాక్షి పరిస్థితి కూడా అలాగే అవుతుందని బాధపడ్డారు ఫ్యాన్స్. కానీ సంక్రాంతి సీజన్ మీనును సూపర్గా సేవ్ చేసింది. అందుకే ఈసారి గ్రాఫ్ పడిపోకుండా చూస్తోంది. గుంటూరు కారంలో మహేష్ కు జోడీగా కనిపించిన తరువాత టాలీవుడ్ లో మీనాక్షి డేట్స్ కు ఎక్కడ లేని డిమాండ్ కనిపించింది. దాంతో లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాఖీ లాంటి చిత్రాలకు వెంటనే డేట్స్ కేటాయించింది మీనాక్షి. సంక్రాంతికి వస్తున్నాంతో తన కెరీర్ కు కావలసిన బ్లాక్ బస్టర్ అందుకుంది మీనాక్షి. అందుకే ఎక్కడా తొందరపడటం లేదు. అంతకు ముందు చేసిన మిస్టేక్స్ మరోసారి రిపీట్ కాకూడదు అని ఫిక్స్ అయ్యింది. అందుకే ఆచీతూచి కొత్త సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. ప్రస్తుతానికి చేతిలో మెగాస్టార్ బిగ్ మూవీ విశ్వంభర ఉంది. అలాగే అనగనగా ఒక రాజు చిత్రాలు ఉన్నాయి. ఈ రెండింటిలో ముందుగా విశ్వంభర ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అలాగే అనగనగా ఒక రాజు మూవీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇవి కాకుండా మీనాక్షి ఇప్పుడు నాగచైతన్య సరసన నటించేందుకు డేట్స్ కేటాయించిందట. విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో మోస్ట్ స్టైలిష్ లుక్ లో తెరకెక్కబోతున్న ఈ మూవీకి సుకుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మలయాళం హీరో దుల్కర్ గురించి తెలుసుగా. పేరుకే మాలీవుడ్ హీరో, ఎక్కువగా టాలీవుడ్ లోనే కనిపిస్తుంటాడు. అందుకే దర్శకులో వెంకీ అట్లూరి కూడా పేరుకే టాలీవుడ్ డైరెక్టర్. మూవీస్ అన్ని తమిళ హీరోలతోనే చేస్తుంటాడు. మొన్న ధనుష్, నిన్న సూర్య, ఇప్పుడు మరో స్టార్ హీరో. తమిళ హీరోలకు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరికి బాగా సెట్ అయినట్లుంది. ఈ యంగ్ డైరెక్టర్ ఎంచుకునే స్టోరీస్ వాళ్ళని బాగా ఇంప్రెస్ చేస్తున్నాయి. ముందుగా ధనుష్ తో వెంకీ తీసిన సార్ చూశారు. తర్వాత దుల్కర్ మూవీ లక్కీ భాస్కర్ చూశారు. దాంతో వెంకీ మేకింగ్ లో నటించేందుకు తమిళ హీరోలు తెగ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం సూర్య కోసం ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టోరీ రాస్తున్నాడు వెంకీ అట్లూరి. వెంకీ రాసిన స్టోరీ సూర్యకు బాగానే నచ్చింది. అందుకే రెట్రో తర్వాత ఇమ్మీడియట్ గా వెంకీ మూవీనే స్టార్ట్ చేయబోతున్నాడు. జూన్ లేదా జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉండనుంది. వచ్చే వేసవిలో సినిమాను విడుదల చేస్తారట. సూర్యతో సినిమా తరువాత వెంకీ అట్లూరి మరోసారి తమిళ హీరోతోనే సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. గుడ్ బ్యాడ్ అగ్లీ హీరో అజిత్ తో వెంకీ కొత్త సినిమా చేయబోతున్నాడట. అందుకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయట. అజిత్ తో వెంకీ మూవీ చేస్తే మాత్రం కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లీగ్ లోకి వెళ్లిపోవడం ఖాయం.